వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు ఇద్దరూ ఇద్దరే. రంగాపురంలో నివసించే భూషయ్యకు పెద్ద జబ్బు చేసి తగ్గిపోయింది. గాలి మార్పు కోసం కొన్నాళ్ళు సీతాపురంలో ఉండి రమ్మని వైద్యుడు చెప్పాడు. భూషయ్య వైద్యుడి మాటల ప్రకారం సీతాపురంలోని బంధువుల ఇంటికి వెళ్ళి ఉన్నాడు. బంధువుల ఇంట భూషయ్యకు చక్కని ఆదరణ లభించింది. ప్రతిరోజు సాయంత్రం చల్లని గాలిలో నడుచుకుంటూ సంతకు వెళ్ళేవాడు భూషయ్య. అక్కడ దానిమ్మ పండ్లు కొనేవాడు. కాలినడక దానిమ్మ పండ్లు ఆయన ఆరోగ్యానికి ఎంతో అవసరమని వైద్యుడు చెప్పి ఉన్నాడు. భూషయ్యకు ఏ రోజూ చక్కని దానిమ్మ పళ్ళు దొరికేవి కాదు. కొన్నిటికి డాగులు ఉండేవి. కొన్ని పళ్ళు ఇంటికి వెళ్ళాక వలిచి చూస్తే సగం పైన గింజలు కుళ్ళిపోయి ఉండేవి. అప్పటికీ భూషయ్య పళ్లను ఎంతో కష్టపడి ఏరుకునేవాడు. ఒక రోజున కొన్నవాడి వద్ద మళ్ళీ కొనేవాడు కాదు. అలా వారం రోజులు గడిచాక ఒకరోజు సాయంత్రం సంతలో తిరుగుతూ ఉంటే ఊరికి కొత్తవాణ్ణి పళ్ళ నాణ్యతకు మాత్రమే కాదు, నా దగ్గర ఒకసారి పళ్ళు కొంటే ఇంకెప్పుడు నా దగ్గరే కొంటారు అంటూ అరుస్తున్న ఒక యువకుడి వద్దకు వెళ్ళాడు భూషయ్య. తర్వాత వాణ్ణి చిరాగ్గా చూసి, అంతా ఇలాగే అంటారు కానీ పచ్చి మోసం అంటూ ఆయన వాడికి తన అనుభవం చెప్పాడు. అదంతా నాకు తెలియదు బాబు, వ్యాపారం అంటేనే నమ్మకానికి మరొక పేరు అని అనుకుంటాను. నేను మంచి సరుకు తెస్తాను, ఒక్కటే ధర చెబుతాను, ఒకసారి నా వద్ద కొని చూడండి అన్నాడా యువకుడు. భూషయ్య ఆ యువకుడిని పేరడిగి ఈశ్వరుడని తెలుసుకున్నాడు. చూడ్డానికి వాడి దగ్గర దానిమ్మ పళ్ళు బాగున్నా బేరం ఒప్పుకోలేదు. అలాగే పళ్ళలోంచి ఏమీ ఏరుకొనివ్వలేదు. సరుకంతా మంచిదే బాబు, ఈ ఒక్కరోజుకు నన్ను నమ్మండి, రేపటి నుండి ఎలాగూ మీరు నన్నే నమ్ముతారు అన్నాడు ఈశ్వరుడు. భూషయ్య వాడి మాటలకు ఆకర్షితుడయ్యాడు. అదీకాక ఇంతవరకు నమ్మకమైన పళ్ళ దుకాణం కూడా దొరకలేదు కదా తనకు. నిజంగానే ఈశ్వరుడిచ్చిన పళ్ళు బాగున్నాయి. ఇంట్లో బంధువులు కూడా ఆయనిచ్చిన పళ్ళు తిని అంత రుచికరమైన దానిమ్మ పళ్లను తాము ఆ ఊరు దుకాణాల్లో ఎరుగమని చెప్పారు. మరునాటి నుండి భూషయ్య రోజూ ఈశ్వరుడి దగ్గరే పళ్ళు కొనడం కొనసాగించాడు. ఈశ్వరుడు కూడా ఆయనకు చెడ్డ సరుకన్నది ఇవ్వలేదు. అలా నెల రోజులు గడిచాయి. ఆ సరికి భూషయ్య ఆరోగ్యం ఎంత మెరుగైందంటే జబ్బు చేయడానికి పూర్వం కూడా లేని మెరుపు ఇప్పుడు ఆయనలో కనబడుతున్నది. ఇక రంగాపురం తిరిగి వెళ్లే సమయం వచ్చిందని ఆయన అనుకున్నాడు. ఆ రోజే భూషయ్యకు సీతాపురంలో చివరి రోజు. తనకు చక్కని పండ్లు ఇచ్చిన ఈశ్వరుడి వద్ద వీడ్కోలు తీసుకోవాలని ఆయన అనుకున్నాడు. సాయంత్రం ఈశ్వరుడు దుకాణానికి వెళ్ళి చూస్తే వాడి దగ్గర సరుకు చూడ్డానికి ఏమీ బాగోలేదు. అలా కనబడుతున్నది కానీ బంగారం లాంటి సరుకు బాబు, తటపటాయించకండి, తమర్ని మోసం చేస్తే రేపు మళ్ళీ నా దగ్గరకు మీరు రారు కదా అని ఈశ్వరుడు పళ్ళు తూకం వేస్తుంటే ఆ పళ్లకు ఎప్పటి ధర ఇవ్వడానికి మనస్కరించని భూషయ్య అనుకోకుండా దారిలో ఒక తెలిసిన ఆయన అప్పడిగితే డబ్బులు ఇచ్చేశాను, జేబులో అట్టే డబ్బులు లేవు, అన్ని పళ్ళు తూకం వెయ్యకు అని అన్నాడు. తమ దగ్గర డబ్బులేమైపోతాయి బాబు, ఎంత ఉంటే అంతే ఇవ్వండి, మిగతాది రేపు చూసుకుందాం అన్నాడు ఈశ్వరుడు. అదైనా సరుకు బాగుంటేనే అన్నాడు భూషయ్య. సరుకెందుకు బాగుండదన్నట్లు నవ్వేశాడు ఈశ్వరుడు. తాను ఊరు విడిచిపోతున్నట్లు ఈశ్వరుడికి చెప్పాలని భూషయ్యకు నాలుక చివరిదాకా వచ్చింది. కానీ ఆ రోజు వాడిచ్చిన పళ్ల మీద ఆయనకు చాలా అనుమానంగా ఉంది. అందుకని సరుకు బాగుంటేనే బంధువులింట్లో మిగతా డబ్బిచ్చి వెళ్ళాలని, లేకుంటే ఆ డబ్బు ఎగవేయాలని అనుకున్నాడాయన. ఈ ఆలోచనతో ఈశ్వరుడు అడిగిన దాంట్లో సగం డబ్బే ఇచ్చి పళ్ళు తీసుకుని ఇల్లు చేరాడు భూషయ్య. ఆ రాత్రి ఒలిచూ చూస్తే ఏ పండు బాగోలేదు. ఈ పళ్లకు గాను ఇప్పటికి ఈశ్వరుడికి ఇచ్చిందే ఎక్కువ, వాడికి ఇంకా మిగతా డబ్బులు ఇవ్వక్కర్లేదు అనుకున్నాడు భూషయ్య. ఈశ్వరుడు తన గురించి ఏమనుకుంటాడో అన్నదానికంటే వాడు అబద్ధం చెప్పి తనను మోసం చేశాడనే భూషయ్య ఎక్కువ బాధపడ్డాడు. మర్నాడు ఉదయమే రంగాపురం వెళ్లే గుర్రబండి ఎక్కాడు భూషయ్య. అందులో ఆయనతో పాటు మరి ముగ్గురు ఉన్నారు. భూషయ్య బండిలో వెనుకగా కూర్చున్నాడు. దారిలో బండిని ఎవరో ఆపారు. నడిచి వెళదామనుకుంటే కాళ్ళు బెనికింది. రంగాపురం యువతల గౌరీపురంలో దిగిపోతాను, అంతగా డబ్బిచ్చుకోలేను, నన్ను కాస్త నీ ముందుగా నీ పక్కనే కూర్చొనిస్తావా అని వచ్చినవాడు బండివాడిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విని పరిచయమైన గొంతులా ఉందే అనుకున్నాడు భూషయ్య. ఇంత మాట్లాడావు, ఇంతకు నువ్వెవరివో చెప్పావు కాదు అన్నాడు బండివాడు కాస్త విసుగ్గా. నా పేరు ఈశ్వరుడు, సీతాపురంలో పళ్ళ వ్యాపారం చేస్తాను. మా ఊళ్ళో పళ్ళ తోటలు చూడమంటూ భూస్వామి ఒక ఆయన కబురు పెడితే సీతాపురం వదిలి వెళ్ళిపోతున్నాను అన్నాడు వాడు. భూషయ్య తల తిప్పి వాణ్ణి చూశాడు.
అప్పుడే ముందు నుండి బండి ఎక్కుతున్న ఈశ్వరుడు తల తిప్పి భూషయ్యను చూశాడు. ఇద్దరూ క్షణం మాత్రమే ఒకరినొకరు అలా చూసుకున్నారు. దానిమ్మ పళ్ళు బాగాలేవని భూషయ్య అనలేదు, బాకీ డబ్బులు ఇవ్వమని ఈశ్వరుడు అడగలేదు. ఇద్దరూ ఇద్దరే కదా మరి. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.